బిడ్డలుగా జీవించుచున్న పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానములు మీకు నాకు అందరికీ కలుగును గాక. ఆమె ఈ అవకాశాన్ని కల్పించిన సంఘ సేవకులకి అలాగే అధ్యక్షుల వారికి కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు నా నోటి మాట ఉండాలని మీ హృదయంలో ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే నాకంటే అనుభవం కలిగిన వారు పెద్దలు ఇక్కడ ఉన్నారు. నేను ఇజ్రాయెల్ వచ్చిన తర్వాతే పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి. అది పరిస్థితి. ఒకవేళ దేవుని చిత్తాన్ని బట్టి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆయన నా నోటి మాట వినాలని ఆశపడుతున్నాను. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని మాట్లాడతాను. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనము నేను చదువుతున్నానండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడు నీవే ప్రభా. పరిశుద్ధినిగా తీర్చగల దేవుడు కూడా నీవే తండ్రి. మా మాటలు పరిశుద్ధమైన వాటిగా చేయగలవాడు కూడా నీవేని తండ్రి. నాయన, నా నోటి మాటే జీవించి నాయన ప్రభా నీ ప్రజలకి కావలసిన వాక్య సందేశాన్ని అనుగ్రహించి నాయన ప్రభా నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని నాకు అనుగ్రహించి ఉన్నావని నేను నమ్ముచు నాయన ప్రభా ఈ ప్రార్థనని పాద సన్నిధికి ధూపం వలె చేస్తున్నాను. అంగీకరించి నాయన మాకు కావలసిన మాతో అందరితో మాట్లాడమని నజరేయుడగు యేసుక్రీస్తు అధికారం గల నామమున అడిగి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యోహాను గారండి, ఈయన ప్రభుల వారి రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. ఆయనని చాలా దగ్గరగా ఉండి అబ్జర్వేషన్ చేసిన శిష్యుడు. అంతేకాదు తన తల్లిని ఇతనికి అప్పగించిన వాడు. అంటే ఎంత దగ్గరగా ఉన్నాడంటే అతని రొమ్మున ఆనుకుని ఉన్నాడని యోహాను పత్రిక సువార్తలో రాస్తాడు, కానీ ఆయన పేరు మెన్షన్ చేయడండి ఎక్కడ ఆ సువార్తలు. అది రాశాడని మనం గ్రహించుకున్నాం. అలాగే చరిత్రకారులు కూడా అది యోహాను సువార్త అని చెప్పారు. ఆయన రాసిన పత్రికలోనే ఆయన ఏమంటున్నాడంటే, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. అభిషేకం అంటే ఏమిటి? చాలా రకాలుగా ఉన్నాయి. పాత నిబంధనలో అభిషేకం, క్రొత్త నిబంధనలో అభిషేకం. అసలు అభిషేకం ఎవరు పొందారు, ఎందుకు పొందారు, ఎలా పొందారు, అసలు అభిషేకం అంటే ఏమిటి, ఈనాడు జరుగుతున్న అభిషేకము ఎటువంటిది అనే సందేశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక మంది దేవుని చేత అభిషేకింపబడిన వారు ఉన్నారు. వారుగా ప్రతిష్ఠించుకుని దేవుని కోసం పనిచేసిన వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఉదాహరణకి ఆదాముని ఎవరు చేశారు? ప్రభు అయిన దేవుడే. మన స్వరూపమందు మన పోలిక యందు నరులను చేయదమని చెప్పి ఆదాము గారిని సృష్టించిన దేవుడు ఆదాముతో ఏదైనా వనములో ఆడుకున్నాడండి. ఆయనతో పాటు జీవించాడు. ప్రతి చల్లపూట వచ్చి ఆయనతో ఉన్నాడు. ఒకానొక దినమున వచ్చినప్పుడు చెట్ల చాటును దాక్కుని ఉన్నప్పుడు, నీకు ఎవడు దిగంబరత్వమును తెలియజేసిన వాడు, నిన్ను అభిషేకించి నిన్ను ఈ 30 సంవత్సరముల వయసు గలవాడిగా సృష్టించి నా అరచేతులతో నిన్ను చెక్కుకుని నిన్ను ఎంతో పవిత్రంగా జీవించాలని నీకు కొన్ని కట్టడలను ఏర్పాటు చేసి ఉంచితే నువ్వు తినొద్దన్న పండుని తిన్నావా అని అడుగుతాడు. అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, అవును ప్రభు అనలేదు, అన్నాడండి. అంటే వేరేలా ఉందినేమో, కానీ నువ్వు నాకు ఎవరైతే తీసుకొచ్చి నా పక్కన నిలబెట్టావో ముందేమంటాడంటే ఆయన, నా ఎముకలలో ఎముక, నా మాంసము నాలో నుండి తీయబడ్డావు కాబట్టి నారి అనబడవని అన్నాడు. ముందు కవిత్వం వచ్చింది, నెక్స్ట్ టైం ఏమొచ్చింది? పితూరి వచ్చింది. ఈవిడే అన్నాడు. తర్వాత ఇది ఎలా జరిగింది అని ఆమెను అడిగినప్పుడు ఈ సర్పం వల్ల అన్నాడు. సర్పం ఏమైంది? అక్రూస్ట్ అయింది, అంటే శాపగ్రస్తమైనది అయింది. అలాగా మనం నిర్ణయించుకుంటూ వస్తే ఆదికాండం 5వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని తరాలు చూపిస్తాడు. ఆ తరాల్లో ఏనోషు
దేవుని నామమున ప్రార్థన చేసిన వాడు. ఆదాము చేతులు కను, చేతి ఎనోషును కను, ఎనోషు కేనాను కను, కేయాను మహాలేలును కను, మహాలేలు ఏరోదును కను, ఏరోదు మెతూషాల కను, మెతూషాల నోవాహును కను. ఇలాగ తరాలు 10 తరాలు ఉంటాయి. వీటిలో కొంతమంది ప్రత్యేకపరచబడిన వారు ఉన్నారు. ఎనోషు అలాగే నోవాహు. వారు అభిషేకంతో ఉన్నారా? వారు దేవుని చేత పట్టబడిన వారు. ఎనోషు ప్రార్థన చేస్తే హనోకు దేవునితో నడిచిన వాడు. నోవాహు అంతకంటే ఎక్కువ. ఆయన ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి అందరికీ సువార్తను ప్రకటిస్తూ 120 సంవత్సరములు పెద్ద పడవను తయారు చేసి ఉగ్రత, అగాధము లేకపోతే భయంకరమైన స్థితి మనకు కలుగుతుందని వివరిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆ ఓడలోకి వెళ్ళి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగే నోవాహు కాలం తర్వాత షేము, హాము, యెఫెతులు. షేముని ఏర్పాటు చేసుకున్నాడు. షేము అర్పక్షదు, అర్పక్షదు సేలాహు, పేరెగు, ఏరెగు, రయ్యు. ఇలాగా వారి తరాలు చూసుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికి తేరాహు, అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాము 12వ అధ్యాయం 1వ వచనంకి వెళ్దామండి. మీకు అభిషేకం గురించి తెలియాలని చెప్తున్నాను అంతే. అది నా నోటి మాట, దేవుడు మాట్లాడాలి సుమా. ఆదికాండం. ఓకే. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. అంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆయనకి అభిషేకం ఉందంటారా? ఆయన ఎలా బ్రతికాడు? ఆయన ఇంగ్లీష్లో మాట ఉంటుంది, హీ ఒబేయిడ్ గాడ్ వాయిస్. అంటే విధేయతతో దేవుని కోసం ఎదురు చూశాడు. అక్కడ నింగాళ్, నాంగాళ్ అనే దేవతల్ని, సూర్య, చంద్ర అనే నక్షత్రాల్ని పూజిస్తూ ఉన్న వారు కల్దీ అనే పట్టణంలో అక్కడ బొమ్మల్ని ఆయన భుజం మీద వేసుకుని మోస్తూ ఉండగా ఆయన నిజమైన దేవుడు ఎవరని ఆయన హృదయంలో ఆలోచించుకుంటూ కూర్చుండగా ప్రభు అయిన దేవుడు యెహోవా దూతగా ప్రత్యక్షమై నువ్వు నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను ఎక్కడికైతే చూపిస్తానో అక్కడికి వెళ్ళమన్నాడు. ఆ ప్రదేశం కూడా అప్పుడు చెప్పలేదండి. కొత్త నిబంధనలో ఆ మాట ఉంటుంది. అలాగే 15వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకున్నామని. ఒక్క నిమిషం అండి. 15 అవును, అక్కడ కాదండి. మరలా దేవుడికి మరలా ఇంకొకసారి కనిపిస్తాడండి. 18:1 మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడేను. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడో చూడండి. అక్కడ యెహోవా దూతగా ఆయనకి కనబడి, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నేను చూపించే పట్టణానికి లేకపోతే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన బయలుదేరి వచ్చి కొంత ప్రయాణం అయిపోయిన తర్వాత ఒక చోట ఆగిపోయినప్పుడు ఆయనకి కనిపిస్తున్నాడు. అక్కడ ఎలా కనిపిస్తాడంటే 3 మనుషులుగా. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేవి. అతడు వారిని చూచి గుడారము వాకిట వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని అడుగుచున్నాడండి. మనం ఎంతమంది అడుగుచున్నాం? ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దని మనం ఎంతమంది అడగగలుగుతున్నాం? అబ్రాహాము అడుగుచున్నాడు, ఎదురు వెళ్ళాడు, సాష్టాంగపడ్డాడు. మీకు అర్థమవుతుందండి? అలాగే అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత అన్నదమ్ములు, యోదా అతని అన్నదమ్ములను మత్తయి సువార్తలో వ్రాయించాడు దేవుడు. యోసేపుని ఫలించుడు కొమ్మగా ఉంచి ఆయన ద్వారా మరలా వీళ్ళందరినీ ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జీవించి మరలా మోషే గారు పుట్టారండి. మోషే గారి దగ్గరికి వెళ్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము
2వ వచనం అండి. అభిషేకం గురించి చెప్తున్నాను మీకు. వారందరూ ఎలా ఉన్నారు, ఏ అభిషేకంతో ఉన్నారు, దేవునితో ఎలా నడిచి. ఒక పద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని ఆ పొద కాలిపోలేదు. ఆయనకు అభిషేకం ఉందండి. ఆయన గొర్రెలను కాచుకుంటున్నాడు. తన మామ దగ్గర గొర్రెలను కాచుకుని చూడగా ఒక 10 నడుమున దేవుడు యెహోవా దూత అంటాడు. కిందకెళ్తే దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచిన అంటాడు. అక్కడ యెహోవా దూత కనిపిస్తాడు, వెంటనే యెహోవాగా కనిపిస్తాడు. అది పరిశుద్ధ ప్రదేశము కాబట్టి నీవు నీ చెప్పులు విడిచి రమ్మనగానే ఆయన నెత్తి మీద ముసుగు వేసుకుని ఆ ముసుగుతో ఆ పొదను చూస్తున్నాడు. ఈ ముసుగు నేటికి యూదులకు ఉన్నది, అది నేటికి పోలేదు. ఎందుకంటే ఆ వారు యెహోవా దేవుడు దూతగా ఉన్న మోషేని ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ ముసుగు తీయలేకపోయారండి. ఓకే, ఇక్కడ కూడా దేవుడే ఏర్పాటు చేసుకుని మోషేని తన సేవకుడిగా, తన భక్తుడిగా, తన సైనికుడిగా, ఒక లీడర్గా ఏర్పాటు చేసి నడిపిస్తున్నాడు. ఇక్కడ తర్వాత మోషే కుమారుల్ని ఏర్పాటు చేసుకోలేదండి. గెర్షోముని కానీ 2 కుమారులు ఉన్నారు, ఏర్పాటు చేసుకోలేదు. కానీ నీ అన్న కుమారులు నేను ఏర్పాటు చేసుకున్నాను, వారిని నువ్వేం చేయలేక నుంచి ఇప్పటి వరకు నేను కనపడ్డాను, నేను పిలుచుకున్నాను, నేను మాట్లాడాను. కానీ ఇప్పుడు మీలో రోజు రోజుకి మీరేమవుతున్నారు, నాశనానికి నడిచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీకు అభిషేకం కావాలంటాడు. నిర్గమాకాండము అభిషేకం ఉండదు చూడండి. నిర్గమకాండము 29:7 చూడండి. అభిషేక తైలము తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. ఎవరిని అభిషేకించాలండి? అహరోను కుమారుల్ని అభిషేకించాలి. పరిశుద్ధ తైలమును చేయమంటున్నాడు. అదే కదండి, అతని తల మీద పోయాలి. అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని ఎఫోదు నిలువుటంగిని ఎఫోదును పతాకమును అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఇదే చాలా ప్రాముఖ్యమైనది. అతని తల మీద పాగాను పెట్టి, మీరు జాగ్రత్తగా వినాలి, పాగా, దానిపైన పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలం అనగా ఒలివల నూనెతో పరిశుద్ధమైనదిగా ఏర్పాటు చేసి ఆ తైమును మీరు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. అభిషేక తైమును ఎలాగ మీరు తయారు చేయాలని చెప్తాడు దేవుడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? అభిషేక తైలము తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. మీకు అర్థమవుతుందండి? ఎవరిని అభిషేకించాలి? అహరోను కుమారుని అభిషేకించాలంటే వారు ఏం చేయాలి? పాగా పెట్టుకుని పరిశుద్ధ కిరీటం ఉంచి ఆ పరిశుద్ధ కిరీటం మీద అభిషేక తైలము పోసినప్పుడు వారు అభిషేకించబడి దేవుని యాజకత్వం చేయడానికి సిద్ధపరచబడుతున్నారు. ఇప్పుడు పద్ధతి మారింది. మీకు అర్థమవుతుందండి? ఇదంతా పితరుల కాలమే. ఇక్కడికి వచ్చినప్పటికి అభిషేక తైలము ఏర్పాటు చేశాడు దేవుడు. అంతకు ముందు వారందరూ కేవలం మాటకి మాత్రమే విధేయత చూపించారు. ఈ రోజుకి వీళ్ళని ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా సరే రోజుకి మనం ప్రవర్తనలో మార్పు వస్తే దేవుడు మన ప్రణాళిక అంతా మారుస్తూ ఉంటాడండి. ఒక్క రకంగా నేను జ్ఞానిని అనుకున్న జ్ఞానము వ్యర్థమండి. మీకు ముందుగా చెప్తున్నాను, నేను జ్ఞానము లేనివాడిని. ఆయనను నోటి మాట అయి ఉంటేనే నేను మాట్లాడగలను. నేను జ్ఞానిని కాదు. జ్ఞానము వ్యర్థపరిచే దేవుడాడు. ఎవరు? ప్రభు అయిన దేవుడు ఆడు కాదండి, ఆయన. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అభిషేకం వచ్చింది. ఇలా మీరు వెళుతూ ఉంటే తర్వాత న్యాయాధిపతులు రాజ్యానికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందంటే, న్యాయాధిపతులు కూడా ఏర్పాటు చేయబడిన వారే. మీకు సింపుల్గా నాకు టైం లేదు కాబట్టి మీకు స్పీడ్గా వెళ్తున్నాను. మీకు అంతే. ఇప్పుడు
మనం సమూయేలు గ్రంథము రాజుల దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలా జీవించారు, తర్వాత వారు ఎలా జీవించారు, అలాగే మోషే గారు ఎలా అభిషేకించబడ్డాడు, మోషే గారి అన్న కుమారులు ఎలా అభిషేకించబడ్డారు, ఈ అభిషేకము ఎక్కడి వరకు వచ్చింది, అభిషేకము వీళ్ళు యాజకత్వములు ఈ పొరపాట్లు చేసినప్పుడు దేవుడు ఒక మాట చూపిస్తాను, ఆగండి. లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడండి, లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనం. మీరు చదవండి ఎవరైనా స్పీడ్గా. మోషే యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము. వినండి. లేవికాండం అహరోన్ 10:1 నుంచి చదువుకుందాం కొన్ని. అహరోను కుమారులైన నాదాబు, అబీహు వెరీ గుడ్. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ దుప్పార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక ఆజ్ఞ ఆయన సన్నిధికి తేగా. అనగా వాళ్ళకి ఆజ్ఞ ఉందండి, ఏమి తేవాలో ఏమి తేవాలో, ఆ దహించు అగ్ని దగ్గర ఏమి పెట్టాలి, ఏది పరిశుద్ధమైనది ఏది అపరిశుద్ధమైనది అని సమస్తము వివరించాడు ముందు. ఆ వివరించినప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే వేరొక అన్యాగ్ని తీసుకొచ్చినప్పుడు చదవండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఎవరినండి, వారంటే ఎవరు? నాదాబు, అబీహులు. వీరు ఆ అహరోనికి 4 కుమారులు, వీరిద్దరు. ఈ తామరు ఎలియాజరు కూడా ఉన్నారు, వారు 3, 4. నాదాబు, అబీహులు 1, 2. 4 కుమారులు, 2 కుమారులు ఏం చేస్తున్నారు? వేరొక అగ్ని తీసుకొస్తున్నారు. నేను దేవుని మాటకు చెప్పకుండా వేరొక దేనైనా తీసుకొస్తే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నా సొంత మాట చెప్తే దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఇక్కడ ఏముంది? వారిని కాల్చి వేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. కాల్చేసిందని ఉందండి, కిందకి చదవండి ఇంకా. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను అప్పుడు ఎప్పుడు వారు చనిపోయిన తర్వాత కాల్చి అగ్ని ఆకాశం నుండి వచ్చిన తర్వాత కాల్చి వేయబడిన తర్వాత అప్పుడు ఇప్పుడు చదవండి. ఇది యెహోవా చెప్పిన మాట, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడని వారితో చెప్పాను. కాలిపోయారండి వాళ్ళు, శవములైన అక్కడ ఉంటా. ఇప్పుడు చదవండి. మోషే చెప్పినట్లు వారి సమీపించి ఏంటండి చొక్కాయిలా మరి కాల్ చేశాడు కదా దేవుడు. ఆకాశం నుంచి అగ్ని వస్తే చొక్కాయిలు కాలవా? ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా? చొక్కాయిలు కాలుతాయా కాలవా? అగ్ని వస్తే ఒక్క నిమిషం అండి. అవునండి, అందు గురించే ప్రకటన గ్రంథంలో ఏముంటదంటే అగ్ని ఆరదు, పురిగి సావదు, నీ ఇష్టం వచ్చినట్టుగా చెప్తే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆకాశం నుండి అగ్ని వస్తే చొక్కాయిలు కూడా తీయలేదండి. చొక్కాయిలు తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకుని పోయి. దేవుని అగ్ని అండి ఇది, దేవుని అగ్ని. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిలో పడవేసినప్పుడు వాళ్ళకి కాలిందా? అక్కడ ఉన్న అగ్ని లోకాగ్ని, కానీ అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని వారి మధ్యకి 4వ వ్యక్తిగా వచ్చినప్పుడు వారు కాల్చబడలేదు. కానీ వీరు అన్యాగ్ని తీసుకొచ్చినప్పుడు కాల్చబడినప్పుడు వీరి చొక్కాయిలు కూడా కాలలేదు. వీరు ఎక్కడ కాలుతున్నారంటే ఇప్పుడు నిత్య నరకాగ్నిలో కాలబడుచున్నారు వీరిద్దరు. అందు గురించే వారు యాజకత్వము చేయించున్నారు, వారు అభిషేకించబడిన వారు. కాబట్టి వారు అన్నదమ్ములు గాని అక్క చెండ్రులు గాని లేకపోతే యాజకత్వం చేసిన వారు శవమును ముట్టుకొనటానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట, నా మాట కాదు. సమయం లేదు కాబట్టి మీకు స్పీడ్గా చెప్తున్నా. ఇక్కడ ఇది పరిస్థితి. దేవుని అగ్ని కాకుండా వేరొక అగ్ని పట్టుకొస్తే దేవుడు కాల్చేస్తాడు. ఇది న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత మనం సమూయేలు గ్రంథం రాజుల దగ్గరికి వెళ్ళిపోదామండి. అక్కడ అభిషేకం ఎలా ఉన్నదన్నది తెలుసుకుందాం. 1 సమూయేలు 9:16. ఎట్లనగా నా జనులు మొర్ర నా యొద్దకు వచ్చెను,
ఎవరు మొర్రండి? జనులు మొర్ర పెడుతున్నారు. దేవుడు ఎప్పుడు జనులు మొర్ర పెట్టినప్పుడు ఏం చేస్తాడు? నేను వారిని దృష్టించి ఆలకించు దేవుడైన. చెవులు ఇచ్చిన వాడు కానకుండా ఉండునా? కన్నులు ఇచ్చిన వాడు చూడకుండా ఉండునా? అక్కడ ఏమంటున్నాడంటే నా జనుల మొర నా యొద్దకు వచ్చిన నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులు విడిపించుకుంటున్నాయి. నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగా అభిషేకించుటకును గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించదను. మరలా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? మరలా ఇక్కడ అభిషేకం అంటే న్యాయాధిపతుల దగ్గర ఎలా ఉంది పరిస్థితి అంటే మీరు చూడండి, మీరు చదవండి. న్యాయాధిపతులు 16 మందిని మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే ఎవరు కొంతమంది ఉన్నారు న్యాయాధిపతుల్లో నీతిగా జీవించిన వారు. అంటే సొలొమోన్ని నా కుమారుడిగా అంగీకరిస్తానన్న దేవుడు మరి 700 మంది భార్యల్ని 300 మంది ఉపపత్తుల్ని ఎలా చేసుకున్నారంటే మన స్వభావ స్థితి మారిపోతుందన్నమాట. ఆదాము అవ్వలు ఏదెను వనములో దేవునితో ఉన్నప్పుడు ప్రతి చల్లపూట ఆయనతో కలుసుకున్నప్పుడు వారిలో పాపము లేదు, వారికి దిగంబరత్వం తెలియలేదు. ఎప్పుడైతే పండు తిన్నారో, తినొద్దన్న పండు తిన్నారో అప్పుడే పోగొట్టుకున్నాం. ఇక్కడేముంది? ఏర్పాటు చేసుకున్నాడు అంతే. ఓకే, తర్వాత 10:1 చూద్దామండి. 10:1 అప్పుడు సమూయేలు తైలము బుడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఇప్పుడు నెత్తి మీద బాగా ఉందా? కిరీటం ఉందా? లేదు. సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా. రాజుకి ఏముండాలి? బాగా ఉండాలి, కిరీటం ఉండాలి. సౌలుకి మరి ఎందుకు లేదు? ఏర్పాటు చేసుకున్నాడు కదా దేవుడే. ఈ ఆజానుబాహుడు, అందరిలో అందగాడు, ఇజ్రాయేల్ అందరికీ అధికారిగా ఉండగల సమర్థుడని ఏర్పాటు చేసుకుని నెత్తి మీద పోయమంటున్నాడు. ఒకసారి హెచ్చించే దేవుడు మన పరిస్థితిని బట్టి తగ్గించే దేవుడు కూడా ఆయనే. ఉన్నవాడు అనువాడనై ఉన్నానన్న పరిశుద్ధుడైన. ఇక్కడ సౌలుని అభిషేకిస్తాడు. ఈ అభిషేకము సౌలు తర్వాత దావీదు దగ్గరకు వస్తుంది. దావీదు ఒక మాట మీకు కీర్తన గ్రంథంలో చదువుకుందామండి. కీర్తనలు 89:20 చదువుతామండి స్పీడ్ గా. నా టైం క్లోజ్ అయిపోతుంది. సేవకుడైన దావీదును ఏమండి? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించేది. మరలా తైలం వచ్చిందండి. పరిశుద్ధ తైలము కంటిన్యూ అవుతుంది. ఎక్కడి నుంచి? అహరోను కుమారుల దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది, కానీ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా అభిషేకించే దేవుడు క్రీస్తు అభిషిక్తుడండి ఆయన. ఇంకా మీకు ముందుకెళ్తే ఈ విషయం వివరిస్తాను. ఇక్కడ సౌలు దగ్గర నుంచి 23వ రాజైన సిద్కియా వరకు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే, కానీ అందరూ పరిశుద్ధ తైలము చేత అభిషేకింపబడిన వారు కాదు. కానీ ఏర్పాటు చేసుకుని రాజ్యానికి వారసులుగా ఏర్పాటు చేశాడు. రాజుల కాలం అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? వీళ్ళందరూ వెళ్ళిపోయారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత 400 సంవత్సరములు అజ్ఞాన లోకంలో జీవించారు. పరిశుద్ధాత్ముని కార్యములు వారి మధ్యన జరగలేదు, చీకటిగా దాన్ని వివరించారు. క్రొత్త నిబంధనలకు వచ్చేద్దామండి. ఇప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత గొప్పగా మాట్లాడతాడండి తండ్రి. నన్నైనా అదే మాటతో పిలుస్తాడాయన. భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన భారం బరువు తక్కువ ఉందా? 800 కోట్ల ప్రజల భారాన్ని మోస్తున్న దేవుడండి ఆయన. ఒక్కరా ఇద్దరా? ఏ భేదము లేదు. మహిమను పొందలేకపోతున్నారు. గ్రీకు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, యూదుడని లేదు, ఏ తారతమ్యం లేదు. అందరినీ ఏకరీతిగా ప్రేమించి మంచి వారి మీదను చెడ్డ వారి మీదను వర్షము కురిపించు దేవుడు ఆయన. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునే దేవుడు అస్సలు కాడు.
ఇక్కడ పరిశుద్ధాత్ముని కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మా మధ్య నీ ఉండి నీ కార్యం జరిగించు. ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన పైనకు వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నానని 16 సార్లు రాయబడింది. మీకేం అవసరం లేదు. కీర్తన గ్రంథంలో మొదలు పెడితే కొత్త నిబంధన మొత్తం అంతా చూసుకుంటే 16 సార్లు ఆ మాట రాయబడింది. ఎవరందు ఆనందిస్తున్నాడు దేవుడు? క్రీస్తునందు. గలతీ పత్రిక నిమిషమండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 మొదటి కొరింథీ 15:21 నుంచి చదువుతున్నాను. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతు పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరును. ఎవరునందండి? క్రీస్తునందు అభిషేకింపబడిన వాడి యందు మనము బ్రతుకుచున్నామండి. ఎవరైతే బాప్తిస్మము పొంది దేవునిలో బ్రతుకుచున్నారో వారు క్రీస్తునందు బ్రతుకుచున్నారు, అభిషేకింపబడిన వారిగా బ్రతుకుచున్నారు. అందుగురించి పేతురు పత్రికలో అలాగే ప్రకటన గ్రంథంలో మీరు రాజులైన యాజక సమూహము అంటున్నాడా? రాసి ఉన్నదన్న మాట. ప్రతి ఒక్కరూ, నేనే కాదండి, వినుచున్న మీరు బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరూ యాజకులైన సమూహము. ఇప్పుడు అభిషేకం ఎవరి దగ్గరికి వచ్చిందండి? పరిశుద్ధాత్మ వలె పౌరం వలె క్రీస్తు దగ్గరికి వచ్చిందండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని రక్షించి విడిపించి తండ్రి యొద్దకు చేర్చడానికి నేటికి కూడా నిరంతర శ్రామికుడిలా ఉన్నారు. మరి పౌలు గారు అభిషేకించబడ్డాడండి. ఒకసారి పౌలు అపోస్తల కార్యము 9వ అధ్యాయం చదువుకున్నాం. అక్కడ కదమ్మా, ఎందుకంటే సౌలు గారు యెరూషలేము నుంచి బయలుదేరి దమస్కు మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? క్రైస్తవుల్ని హింసించడానికి ఒక పట్టా తీసుకుని, ఒక పేపర్ తీసుకుని క్రైస్తవుల్ని హింసించడానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే సమయంలో దమస్కాకి దగ్గరలో ఉండగా యేసు ప్రభువుల వారు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అకస్మాత్తుగా అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నన్ను నీవెలా హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినేను. నీవు ఎవరు ప్రభు అని వారి అడిగాడైనా. నువ్వు హింసించుచున్న యేసునయ్యా అంటున్నాడు. ఆయన భూలోకంలో ఉన్నాడా? తండ్రి కుడిపార్శ్వ మంది కూర్చుని క్రైస్తవుల్ని హింసిస్తుంటే ఏమంటున్నాడు? నీవు నన్ను హింసిస్తున్నావయ్యా సౌలా అన్నాడు. వెంటనే ఆయనకి ఏమైంది? కళ్ళు బయర్లు గమ్మిన తర్వాత
15వ వచనం నేను చెప్తున్నాను. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడని అననీయాకి చెప్తున్నాడండి. అననీయాకి చెప్పుచున్నాడు. అప్పుడు అననీయ ఏమంటాడంటే, క్రైస్తవుల్ని హింసిస్తున్న వాడు కదా అతను, ఏం చేయి నేను వెళ్తే నన్ను చంపేస్తాడేమంటే నేను అతను ఏర్పాటు చేసుకున్నాను, నా కొరకు అనేకమైన బాధలు పొంది హింసలు పొంది మరణించవలసిన స్థితి ఆయనకు ఉన్నదని పౌలు గారి గురించి అననీయకి చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడో చూద్దామంతే. ఆయన అభిషేకం ఎలా ఉన్నదన్నది మనం తెలుసుకోవాలి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని. అర్థమవుతుందండి? ఎందుకు? పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. ఆయనకి పరలోకం నుండి యేసు ప్రభువు వారు పిలుపు వచ్చింది. సౌలా సౌలా నన్ను ఎలా హింసించుతున్నావని. గొప్ప వెలుగు చూసిన ఆయన కళ్ళు పొరల గమ్మేసి దమస్కు వీధిలో తిన్నని మార్గాన్ని ఉండగా అననీయ వెళ్ళి ప్రార్థించినప్పుడు చేతు నుంచి ప్రార్థన చేశాడు. ఎందుకోసం అంటే పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని పరిశుద్ధాత్మ కోసం చేశాడు. తర్వాత అప్పుడు అతని కన్నుల నుండి పొరలు రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందాడండి. ఆయన లేచి అప్పటి వరకు బాప్తిస్మం పొందలేదు ఆయన. ఎంత గొప్ప దేవుడండి! ఎవరినైనా ఏర్పాటు చేసుకోగల సమర్థుడు నా దేవుడు. కిందకి దించేస్తాడు గర్వాన్ని, పాతాళానికి తొక్కేస్తాడు గర్వాన్ని. మాటతో చెప్పడం కాదు, చూచి చూపించే దేవుడు ఆయన. మీకు ఇందాక చూసారు కదా ఇద్దరిని, నాదాబు అబీహుల్ని. చొక్కాయలు కూడా కాలేదు, నేటికి కాలిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ కాలినట్టు కనపడదు, అగ్ని ఆడదు, పురుగు చావదు, కాలినట్టు తెరవదు అసలే. అది ఎలా ఉంటుందంటే తడిగుడ్డతో గొంతుకు పోసేసి కూడా అంటారు, తెలుసా మీకు? అంతకంటే దారుణం, అంతకంటే పవర్ అది. అందును బట్టి ఏమంటున్నాడంటే అప్పుడు బాప్తిసం పొందాడు. ఇప్పుడు పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. తర్వాత ఆహారం పుచ్చుకుని పిమ్మట దమస్కు శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను. మీకు అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ పొందడానికే చేతులు ఉంచాడు ఆయన. అభిషేకం ఎక్కడ వచ్చిందంటే బాప్తిస్మములో వస్తుంది. ప్రభుల వారు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆకాశము నుండి వచ్చి ఈయన నా ప్రియమైన కుమారుడు అన్నాడు. బాప్తిస్మ ఎవరైతే తీసుకుంటారో వారందరూ కూడా అభిషేకింపబడిన వారండి, అభిషేకింపబడిన వారు. గలతీ పత్రికలో ఉంటది ఆ మాట. ఏమంటాడంటే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ దేవుడే నాకు నేర్పించాడు అంటాడు ఆయన. ఇదిగోండి గలతీ పత్రిక 1:12 నేను చదివేస్తున్నాను. మనుష్యుని వలనని దాని నేను ఎవరి వలన పొందాడండి? మరి నాకెవడు దానిని బోధించలేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఎంత గొప్ప మర్మం అండి, ఎంత గొప్ప స్థితి అండి దేవునిలో జీవించడం అంటే. ఆయనకి ఎవరో నేర్పలేదండి. అంతేకాదు, కిందకి వెళ్తే నాకంటే ముందుగా అపుస్తులైన వారి కొన్ని మంచి మాటలు చెప్తామండి ఇక్కడే. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తుల యొద్దకు యెరూషలేమునకైనా నువ్వు వెళ్ళలేదు, కానీ వెంటనే అరాబా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణములకు వచ్చి తిని. అటు పైన అరబాలో 3 సంవత్సరాలు లేడండి. అరబా వెళ్ళాడు,
దమస్కు వచ్చేసాడు, అడ్డు పైన అంటున్నాడు. మీకు అర్థమవుతుంది వాక్యం? అడ్డు పైన 3 సంవత్సరములైన పిమ్మట కేఫాను పరిచయం చేసుకున్న వలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు 15 దినములు ఉంటిని. తర్వాత మరలైన 14 సంవత్సరములైన తర్వాత తీతును వెంట పెట్టుకుని మరలా యెరూషలేమునకు వచ్చాడు. ఈ 3 సంవత్సరములు దమస్కులో ఉన్నాడు, 15 రోజులు యెరూషలేములో ఉన్నాడు శిష్యులతో పాటు. తర్వాత కిక్రయ వెళ్ళిపోయి 14 సంవత్సరములు ఈ అభిషేకాన్ని కాపాడుకున్నాడండి. బాప్తిస్మము ద్వారా. నేను మనుషుని వలన దాన్ని పొందలేదు, ఆయన పొందడు. ఏ దేవుడు అభిషేకించిన తర్వాత మనుషులు ఎంత వాళ్ళండి. బాప్తిస్మము అభిషేకం అండి. గొప్ప దేవుడు అండి ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనుషుల చేతులతో అభిషేకం వస్తుందండి. ఈ రోజు ఈ లోకంలో పరిశుద్ధుడు ఎవడో? నేనే పరిశుద్ధుని కాదు, ఇంకోటి గురించి ఏం చెప్పడానికి అర్హుడిని కాదు. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎలా చూడగలము? రేపు రాబోయే రోజుల్లో అందరూ మారు మనసు పొంది ఆయన నామను మోకాళ్ళుని ఈయనే దేవుడిని రొమ్ముకుని కొట్టుకునే రోజు దగ్గరలో ఉంది కదండి. మనం ఎన్ని చూడట్లేదు. సంవత్సరములు గతించుచుండగా మా కార్యములు నూతన పరచు ప్రభు అని అడుగుతున్నా కానీ నీలో జీవింపజేయని ఎవడని అడుగుతున్నాడా? నీతిమంతుడు విశ్వాసముగా జీవించును కదా. ఎక్కడ విశ్వాసము? ఎక్కడ పెట్టాం? బీరువాలో పెట్టామా? హృదయం అనే గదిలో పెట్టుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుణ్ణి అభిషేకించిన దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? 1 యోహాను, ఇప్పుడు రండి అక్కడికి, 2:20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు సమస్తమును ఎరుగుతారు. ఎందుకంటే ఆయన ఇస్తాడు జ్ఞానము. నేను ఇక్కడ నుంచి మాట్లాడాలంటే నాకేం కాదు. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకునేవాడిని అండి. మేబీ నేను మన భాషలో చెప్పాలంటే అంగన్వాడీలో ఉన్నాను. నేను అంగన్వాడీ టీచర్ గారు ఇక్కడ ఉన్నారు, మరలా మా టీచర్ గారు చెప్తున్నాను. అంగన్వాడీలో ఉన్నాను నేను ఇప్పుడు 18 సార్లు చదివాను అంతే. ఇంకా అంగన్వాడీలోనే ఉన్నాను. నేను ఈ 2 సంవత్సరాల్లోనే చదివాను ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ ఇంటికాడ చదివితే నేను ఇక్కడికి రాకపోతున్నాము. నన్ను దేవుడు పట్టుకుంటే అక్కడే సేవ చేద్దునేమో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను పట్టుకోవడం జరిగింది. ఆయన పని కోసము నన్ను ఏర్పాటు చేసుకుని అభిషేకించిన దేవుడిని నేను వివరించలేకపోతే, ఎందుకంటే అభిషేకం ఏం చేసుకోవాలి? మా పాస్టర్ గారు KF విన్నిస్ బిషప్ గారి చేతుల మీదుగా నేను బాప్తిస్మం పొందాను. ద చర్చ్ ఆఫ్ గాడ్ ప్రోగ్రెసివ్ ప్రపంచంలో ఉన్న సంఘాలు అది. వాళ్ళు వచ్చి జాయిస్ కెనన్ అలాగే బిషప్ KF విన్నిస్ గారి చేతుల మీదుగా బాప్తిజం పొందుకున్నాను. అప్పుడు కూడా నాకు తెలియదు, అప్పుడు కూడా బైబిల్ చదవలేదు. నేను ఒక ప్రసంగం విని నేను బాప్తిజం పొందాలని మారు మనసు పొంది వెళ్ళి బాప్తిజం తీసుకున్నాను. నేను విగ్రహార్థికుడిని. నా జీవితం అంతా చాలా వెరైటీగా ఉంటుంది. అటువంటి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని మీ మధ్యన వాడుకోగలుగుతున్నాడంటే పరిశుద్ధిని వలన అభిషేకము పొంది తిని గనుక సమస్తము ఎరగలేదు. నాకు తెలియదు. నథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరికి? దేవుడికే. ఆయన నా నోటి మాట. అందు గురించి మీకు మీ అనుదిన ప్రార్థనలో నేను లోకంలో పడిపోకుండా, సాతాను దూత నన్ను కబళించకుండా వెలుగు దూత వేసుకుని నన్ను కబళించేయాలని చూస్తుండగా మీరు నా గురించి ప్రార్థన చేయమని అనంతరావు గారిని కానీ పాస్టర్ గారిని కానీ మీ అందరూ నేను ఎందుకు అడుగుతానంటే, లోకంలో సొలొమోను మహాజ్ఞానే పడిపోయాడు. నేనెంతటి వాడిని ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకుంటాను. ఈ అభిషేకము దేవుని వలన కలిగినది తప్ప మనుషుల వలన కలిగినది కాదు. అభిషేకం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నుండి మన మధ్యకి రావాలి అంతే తప్ప కానీ చేతుల నుంచి ప్రార్థన చేస్తే అభిషేకం రాదు. 100% రాదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నేను చెప్పట్లేదు మీకు. పరిశుద్ధ పాగా పెట్టుకుని కిరీటం పెట్టుకుని నెత్తి మీద అభిషేకం తైలం వేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఉండాలి, ఆయన కట్టడి ఉండాలి, ఆయన నియమం ఉండాలి, ఆయన ప్రణాళిక ఉండాలి.
ఇదిగో మరి పాస్టర్ గారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి తన యథార్థతను చూపించుకుంటూ ఇశ్రాయేలులో ఏ సేవకుడికి లేని స్థితి ఈయనకుందండి. 100% చెప్పగలుగుతున్నాను. దేవుడికి మహిమ చెల్లిందాం. హల్లెలూయా. ఈ రోజు నిలబెట్టుకుని ఒకరిద్దరితో స్టార్ట్ చేసింది ఈ రోజు ఇలా ఉండగలిగిందంటే కారణం దేవుని పరిశుద్ధాత్ముని క్రియ. ఆయన నమ్ముచున్నాడు, నేను నమ్ముచున్నాను. మేము ముగ్గురు ఒక ఒడంబడిక చేసుకున్నప్పుడు ప్రార్థన చేయాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. మీరు మా కోసం ప్రార్థన చేస్తారో లేదో మాకు తెలియదు, కానీ సంఘం గురించి ప్రార్థన చేయండి, ఆయనే గుర్తు చేస్తాడు. అవునండి నేను చేస్తానని చెప్తాను. అయినా సరే ఆయన ఎవరిని ఈ రోజు సాక్ష్యం చెప్పారు, ఆ సాక్ష్యం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడాలంటే మనము ప్రార్థన చేయాలి అంటాడు. మరి ఆ స్వస్థత దేవుడు ఇస్తాడా? ఇస్తాడు కదా. దేవుడు ఇంకొక మాట చెప్పి లాస్ట్ ఫైనల్ ఇది ఒకటే క్లోజ్ చేసి వెళ్ళిపోతానండి, నేను టైం అయిపోయింది. యోహాన్ గారు బోయనెర్గస్ అండి ఆయన పేరు. వాళ్ళ అన్నదమ్ములిద్దరికి దేవుడు బోయనెర్గస్ అంటే ఉరిమెడి వారు అని పేరు పెట్టాడు. ఆ గలిలే ప్రాంతం ఆ పక్కకి వెళ్ళినప్పుడు ఒకడు యేసుక్రీస్తు నామమున అద్భుతాలు చేసేస్తున్నాడు, స్వస్థతలు చేసేస్తున్నాడు. ఆయన కొట్టేసి పంపించేసండి. యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా మన పక్షంగా ఎవడో ఉండి అక్కడ అద్భుతాలు చేస్తుంటే వాడిని ఆటంకం తొలగించి వచ్చేసాను ప్రభు అంటాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఏమంటాడు తెలుసా? మన పక్షమున ఉన్నవాడు మనకి విరోధి కాదు అన్నాడు. ఆయన అభిషేకం పొందాడండి, దేవుని నామమున అద్భుతాలు చేస్తున్నాడు. ఆయనను అనుగ్రహించమని అడిగితే చాలు వెంటనే అనుగ్రహించే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముని క్రియ జరుగుతుందండి. నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చేదని కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. మొదటి శతాబ్దంలోనే ఆ క్రియ జరిగింది. మరి నేటికి ఎందుకు జరుగుతాలేదంటే మనం పరిశుద్ధాత్ముని ఆహ్వానించట్లేదు. తండ్రే దేవుడు అని చెప్పేవారు ఉన్నారు, కుమారుడే దేవుడు అని చెప్పేవారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడే దేవుడు అని చెప్పేవారు ఉన్నారు. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతుందో అది చెప్పేవాళ్ళు. కొంతమంది తినొచ్చు అంటాడు, ఒకటి తినొద్దు అంటాడు, డిబిట్ అవుతుంది, ఏమి జరగదు. అంతే ఈ రోజు అలాగే ఉంది. ఒకరు జన్మతః పాపం ఉన్నది అంటాడు, ఒకడు లేదంటాడు, డిబిట్ అవుతుంది, జరగదు. అది అక్కడితోనే ఆగిపోతుంది, అది కన్క్లూజన్ లేదు. కానీ దేవుడు రేపొద్దున మనకి కన్క్లూజన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి నీతి మూలముగా నీవు జీవించావా, పరలోక రాజ్యములో 1000 ప్రశ్నలు అడిగితూ ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగావా? నీవు యోహాను గారు యాకోబు గారు తల్లి వచ్చి నీ గుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని కూర్చోబెట్టుకోమంటే ఏమంటదంటే, అమ్మా నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉందంటాడు. ఆ స్థితి నీకు వస్తుందేమో ఆలోచించుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పగా ఆయన అభిషేకం గురించిన వివరించిన దేవునికి నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ దేవునిలో పరిశుద్ధపరచబడి దేవుని యందు జీవిస్తూ అభిషేకము పొందిన వారే. నేటికి బాప్తిస్మం అనే అభిషేకము మీలో లేదేమో జ్ఞాపకం చేస్తున్నాను. బాప్తిస్మం అనే అభిషేకము పొంది దేవుని యొద్దకు రండి. దేవుడు చేసే కార్యాలు మీరు చూడండి. దేవుని రాజ్యములో పాలి వారసులు కాండి. ఇజ్రాయెల్ రావాలంటే వీసా కావాలా? పరలోకం వెళ్ళాలంటే బాప్తిస్మం ఉండాలా? మీ అందరికీ తెలుసు. బాప్తిస్మము తీసుకుని దేవుని సన్నిధిలో గడపండి. మీకోసం ఎంతో పరిశుద్ధంగా పరిశుద్ధుడు అని కొలవబడుతున్న దేవుణ్ణి నిత్యము ఆనందిస్తున్న సియోను మందిరంలో ఈ అభిషక్తుని సన్నిధిలో, నాకు అభిషక్తుని సన్నిధినే దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. సియోనులో ఉన్న అభిషక్తుని సన్నిధి అంటాను నేను. అంత గొప్ప దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు. మీరు గొర్రెని కంటారు కానీ కాపరి కానడండి. మీరు అనేక మందికి చెప్పి మీరు ఈ సన్నిధికి నడిపించి దేవుని కార్యాలు, దేవుని చేసే అద్భుతాలు మీరు చూస్తారని నమ్ముచు నాది అభిషక్తుని సన్నిధి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. మీరు జ్ఞాపకం చేసుకుని నేను ఇక్కడి నుంచి ఛానల్లో వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే ఆ ఛానల్ని జ్ఞాపకం చేసుకోండి. అభిషక్తుని సన్నిధి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆయన చిత్తమైతే ఆయన నా నోటి మాటే మాట్లాడితే నేను ప్రజలకి వెళ్ళాలి. ఆయన అయి ఉంటేనే, నా సొంత మాట ఏది ఉండకూడదని ప్రార్థన చేయమని ఈ నా మాటలు మనందరి విడికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే సేవకులకి ఎంతో శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ ఈ సమయానికి అధ్యక్షుల వారికి అందిస్తున్నాను.